వెల్కమ్ టు తెలుగు 70mm ఛానల్. నేను మీరాని. ఈ రోజు మనతో పాటు అలేఖ్య గారు ఉన్నారు. పుష్ప 2 ద రూల్ లో అయితే రష్మిక గారి స్లాంగ్ కి మొత్తం అలేఖ్య గారే కారణం అంట. సుకుమార్ కూడా ఇప్పుడు చెప్పేశారు. సో అలేఖ్యతో మాట్లాడదాం. హాయ్ అలేఖ్య. హాయ్. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మా మూవీ ఇంత హిట్ అయింది కదా, సో ఇంకా బాగున్నా. సుకుమార్ గారు ఎస్పెషల్లీ చాలా బాగా చెప్పారు మీ గురించి. అండ్ అలాగే శ్రీవల్లి స్లాంగ్ దగ్గరుండి చూసుకున్నారంట. ఎక్కడ సెట్ లో ఎవరు వచ్చినా సరే అలేఖ్య గురించి అడుగుతారంట. ఏంటి అంత స్పెషల్? అంత స్పెషల్ అంటే లైక్ స్లాంగ్ అనేది మూవీకి చాలా స్పెషల్ కదా. సో కాబట్టి నేను అందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో స్లాంగ్ ట్రైనర్ గా వర్క్ చేశాను. సో నాతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు, చరణ్, రాజ్ కుమార్, మోహన్ అన్న. సో మేము నలుగురు అనమాట. హీరో గారికి, హీరోయిన్ కి, ఇంకా ఆర్టిస్టులకి, అజయ్ గారికి అందరికి చెప్పించాము. సో డైలాగ్స్ ఉన్నప్పుడు మేము ఉండాలి, లేకపోతే కష్టం కదా. అండ్ అల్లు అర్జున్ గారు కూడా స్పెషల్ గా చెప్పు నీ గురించి అని చేశారు కదా. అల్లు అర్జున్ ఏం సైగ్ అంటే చెప్పకూడదు, సీక్రెట్. ఆ సీక్రెట్ తెలుసుకోవాలనే కదా. నార్మల్ షూట్ సీక్రెట్స్ అంటే షూట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అవి సైగ చేస్తూ ఉన్నారు అంతే. ఓకే. అండ్ ఎప్పుడు అంటే యాక్టింగ్ ఆ ఒపీనియన్ ఉందా? యాక్టింగ్ నేను ఇండస్ట్రీకి వచ్చి 2 years అయిందండి. నా ఫస్ట్ కెమెరానే పుష్ప అన్నమాట. అందులో అజయ్ గారి సీన్ లో సిటీ కేబుల్ రిపోర్టర్ గా చేశాను. అది లుక్ వేరే, ఇది లుక్ వేరే ఉంటది. సో గుర్తుపట్టుండ్రు. ఇంకా మ్యాడ్ మూవీలో కూడా హాస్టల్లో బాయ్ ఫ్రెండ్స్ తో కాల్ మాట్లాడతాం, అది కూడా నేనే అన్నమాట. సో ఈ 2 years లో ఒక 2-3 movies చేశాను. పుష్ప పెట్టుకొని నాకు వేరే చేయడానికి టైం కుదరలేదు, ఎందుకంటే పెద్ద సినిమా కదా, మనం ఇది వదిలేసి వేరే దానికి వెళ్ళలేము. సో అయిపోయింది, ఇంకా వేరే ట్రై చేయాలి. సుకుమార్ గారు వర్క్ అంటే చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఆ డైరెక్షన్ టీమ్ లో పార్ట్ అవడమే ఒక గిఫ్ట్ గా భావిస్తూ ఉంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? సుకుమార్ సార్ దగ్గర వర్క్ చేయాలని ఎంత మంది కోరుకుంటుందో, నా అదృష్టం. నాకు అసలు ఇండస్ట్రీ అంటే ఏం తెలియనప్పుడు నేను వచ్చి జాయిన్ అయ్యా, బట్ అన్ని తెలుసుకున్నాను అనమాట. కెమెరా గురించి కానీ, డైరెక్షన్ గురించి కానీ, డైలాగ్స్ కానీ, మెయిన్ యాక్టింగ్. ఒక ఆర్టిస్ట్ గా బన్నీ గారు, రష్మిక గారు, అజయ్ గారు, ఇట్లా అనసూయ గారు, పెద్ద యాక్టర్లు, సునీల్ గారు, వీళ్ళందరి దగ్గర వాళ్ళని చూస్తూ డైరెక్ట్ గా 2 years చూసాను. సో నేను చాలా నేర్చుకున్నా. ఒక ఆర్టిస్ట్ గా నాకు అది చాలా ఉపయోగపడింది. అండ్ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పుష్ప 2 తోనే స్టార్ట్ అయిందా జర్నీ, లేదంటే ఇంతకుముందు పుష్పతో? లేదండి, పుష్ప 2కే. నేను ఇండస్ట్రీకి వచ్చింది, అంతకుముందు బెంగళూరులో జాబ్ చేసేదాన్ని. అది వదిలేసి ఇండస్ట్రీకి వచ్చేసాను. ఓకే. అండ్ ఎస్పెషల్లీ అల్లు అర్జున్, శ్రీవల్లి గారు, రష్మిక, అండ్ అలాగే కిసిక్ పార్ట్ తో మన శ్రీలీల ఫుల్ దుమ్ము దులిపేస్తారు థియేటర్స్ అంతా. ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరు? అంటే లైక్ శ్రీలీల గారితో నాకు అంత అటాచ్మెంట్ లేదు. నేను ఒక సాంగ్ వచ్చారు, నేను అప్పుడు షూట్కి వెళ్ళాలి, డబ్బింగ్స్ చూసుకుంటున్నా. ఎక్కువ ఎవరి ఇష్టం అంటే నాకు సుకుమార్ సార్, బన్నీ గారు, అంటే 2 కళ్ళల్లో ఏది ఇష్టం అంటే ఎలా చెప్తాం, అలా నాకు 2 కళ్ళు అనమాట, చెప్పలేను నేను. ఓకే. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి పుష్ప 2 ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నారు. వీకెండ్ మంచి వీకెండ్ వచ్చేసింది. అందులోకి ఇంకా చూడని వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే పుష్ప 2 గురించి, అండ్ అలాగే మన బన్నీ గారి గురించి, ఎందుకంటే ఆన్ సెట్స్ లో మీరు చూసిన బన్నీ వేరు, బయట కాసేపు మేము చూసేది వేరు కదా. బన్నీ గారి గురించి. సో నేను సెట్లో 2 years షూట్ చూసి, షార్ట్ బై షార్ట్ చూసి, నాకే థియేటర్లో చూస్తే పూనకాలు వచ్చేసింది. అలాంటిది మీరు కొత్తగా వెళ్ళి చూస్తే 6 years పిల్లోడి నుండి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది. సో డోంట్ మిస్. ఖచ్చితంగా మీ నియర్ బై ఉన్న థియేటర్స్ కి ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి అలేఖ్యతో చిన్న చిట్ చాట్. సో సుకుమార్ గారి డైరెక్షన్ లో పార్ట్ అవడం అనేది చాలా స్పెషల్ గా భావిస్తున్నాను. అండ్ అలాగే పుష్ప 2 సినిమాలో కూడా ఆ స్లాంగ్, శ్రీవల్లి స్లాంగ్ కావచ్చు, ఆ చిత్తూరు స్లాంగ్ ఏదైతే ఉందో దానికి స్లాంగ్ ట్రైనర్ గా అయితే మన అలేఖ్య ఉన్నారు. సో సూపర్ కదా, మంచి స్లాంగ్ అయితే మనకి ఇచ్చేసారు. ఇది ఈరోజు అలేఖ్యతో చిన్న చిట్ చాట్.